బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ఎనలేని కృషి సల్పిన మహనీయుడు. ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు, పాండిచ్చేరి మాజీ మంత్రి మల్లాడి కృష్ణారావులు పిలుపునిచ్చారు. కాకినాడ జీపీటీ వద్ద గల మహాత్మా జ్యోతిరావు పులే విగ్రహం వద్ద 93 బీసీ కులాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పులే 198వ జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి 93 బీసీ కులాల ఐక్యవేదిక అధ్యక్షులు మాకిరెడ్డి భాస్కర్ గణేష్ బాబు అధ్యక్షత వహించగా, కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు, మాజీ మంత్రి మల్లాడి కృష్ణారావు, సేఫ్ హాస్పిటల్ ఎండీ డాక్టర్ ఎంవి ఆనందులు ముఖ్య అతిథులుగా పాల్గొని పూలే విగ్రహానికి పుష్పాంజలిని ఘటించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాకిరెడ్డి భాస్కర్, గదులు సాయిబాబా, దొడ్డి వీరేంద్రలు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు మెంటారావు, మల్లడి రాజు, గదుల సాయిబాబా, దొడ్డి వీరేంద్ర, పొన్నగంటి సత్యనారాయణ, శ్రీనివాస్, ఆవుపాటి ఉమాశంకర్, వెట్టుకూరి నాగమణి, పెంకె శ్రీనివాస్, బీసీ సంఘం నాయకులు, మహిళలు పాల్గొన్నారు. ఈ 2 పాయింట్ల మీద త్వరలోనే మీ ముఖ్యమంత్రి గారిని కలిసి వినతి పత్రాన్ని ఇచ్చి, అలాగే ఇక్కడ చెప్తున్నారు గతంలోనే జ్యోతిరాజ్ పూలే ఇంత తక్కువగా ఉందేమో అని చెప్పేసి మనం భావిస్తూ ఉన్నాం. అదే కానీ మహారాష్ట్ర కానీ ఎక్కడికి వెళ్ళి చూసుకున్నా జ్యోతిరాజ్ పూలే పక్కనే అంబేద్కర్ విగ్రహం ఉంటుంది. అందుకని మనం కూడా వారు చేసిన సేవల్ని గుర్తుపెట్టుకుంటూ ప్రభుత్వాలకు కూడా మనం గుర్తు చేస్తూ రాబోయే రోజుల్లో వారి సేవల్ని ప్రతి ఒక్కరికి కూడా తెలిసే విధంగా చేయాలని చెప్పేసి మనం అందరూ దాన్ని ముందుకు తీసుకెళ్లాలని భావిస్తూ ఉన్నాను. ఈ మూడు డిమాండ్లలో ఒకటి ఇక్కడ వారికి భవన విషయంలో ఒకటి, అలాగే జనాభా లెక్కల విషయం ఒకటి, అలాగే 200 సంవత్సరం వచ్చే సంవత్సరానికి ప్రభుత్వం ముందుగానే చర్య తీసుకుని దానికి ఘనంగా వచ్చే సంవత్సరం ప్రభుత్వం ఘనంగా చేసే విధంగా అది ముఖ్యమంత్రి గారు అలాగే మంత్రి వారి సమక్షంలో ఆ కార్యక్రమం జరిగే విధంగా చేయాలని చెప్పేసి ఒక బీసీ వ్యక్తిగా మీ అందరితోటి 4 విషయాలని నేను షేర్ చేసుకుంటాను. ఇలాగా దినదినాభివృద్ధి చెందుతూ ఈ మధ్యనే మేమంతా కూడా అన్ని కులాలు సంఘం కింద ఏర్పడి మహాత్మా జ్యోతిరావు పూలే ఆశయ సాధన సమితి అనే కమిటీని ఏర్పాటు చేసుకున్నాం. త్వరలో అది రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ఆ కమిటీ ద్వారా ఈ పూలే, సావిత్రిబాయి పూలే ఇద్దరు విగ్రహాలు కూడా అన్ని గ్రామాల్లో కూడా పెట్టాలి. బీసీ వార్డులో కానీ బీసీ ఏరియాల్లో కానీ పెట్టాలని. ఎందుకంటే వాళ్ళు త్యాగమూర్తులు. మహాత్మా అనేది గాంధీ గారి కన్నా ముందు ఆయనకి 200 సంవత్సరాల క్రితమే మహాత్మా బిరుదు ఇవ్వడం జరిగింది. అలాంటి మహాత్ముడిని గురువుగా మన అంబేద్కర్ గారు కూడా ఆయన వర్ణించారు. కాబట్టి ఆయన్ని ఆదర్శంగా తీసుకొని మన బీసీలందరూ కూడా వాళ్ళ విగ్రహాలు మొత్తం జిల్లాలో అన్ని గ్రామాల్లో కూడా పెట్టించాలని ఈ కమిటీ ఆశయ సాధన కమిటీ పెట్టడం జరిగింది. బీసీ సోదరులకి, బీసీ మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వకమైన నమస్కారాలు. ఈరోజు బీసీలకి పండుగ రోజు. ఎందుకంటే మహాత్మా జ్యోతిరావు పూలే గారు 190వ జయంతి సందర్భంగా, 199వ జయంతి సందర్భంగా మేమందరం కూడా ఇక్కడ కార్యక్రమం చేసుకోవడం జరిగింది. ఆ కార్యక్రమంలో భాగంగానే సంబంధించినటువంటి జీపీటీ దగ్గర 93 కులాల బీసీ ఐక్యతకు సంబంధించినటువంటి మాకిరెడ్డి భాస్కర్, అలాగే మన మల్లాడి రాజు వీళ్ళ ఆధ్వర్యంలో ఇక్కడ జీపీటీ దగ్గర ఎవరో పూలే గారు విగ్రహం పెట్టిన తర్వాత అనేక ఇబ్బందులు గత ప్రభుత్వంలో జరిగింది. విగ్రహాన్ని కూడా తీసేయడానికి చూస్తే అన్నిటికి కూడా తట్టుకొని నిలబడి మళ్ళీ ఆ విగ్రహాన్ని నిలబెట్టడానికి మాకిరెడ్డి భాస్కర్ రావు వీళ్ళందరూ కూడా సహకరించి మళ్ళీ దాన్ని ఇక్కడ పునఃప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా మళ్ళీ ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమం చేయడం అన్నది మా అందరికీ కూడా చాలా సంతోషదాయకం. బీసీలు అందరం కూడా ఇక్కడి నుంచి అందరూ ఐక్యతగా ఉండాలా. పూలే గారి ఆశయాలను కూడా డాక్టర్ బాబా అంబేద్కర్ గారు కూడా ఆయన ఆశయాలను అనుగుణంలో తీసుకునే ముందుకెళ్ళడం కూడా జరిగింది.